హాయ్, దిస్ ఇస్ షాలి. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ రివ్యూ. ఇందాకే హిట్ 3 మూవీ చూసి వచ్చాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పేసేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ అయితే నాని ఇంట్రడక్షన్ అయితే వైలెంట్గా ఉంది. ఇంత వైలెంట్ ఇంట్రడక్షన్ ఇంత అనేది ఏ మూవీలో చూడలేదు. అసలు న్యాచురల్ స్టారా మా స్టార్ అన్నట్టుగా ఉండే. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ అంతా కిల్లింగ్ ప్యాటర్న్స్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ చూపిస్తూ ఉంటారు. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలంటే హిట్ 1, హిట్ 2 కన్నా హిట్ 3లో హీరోయిన్ రోల్ పెంచారనిపించింది. తనకి కేజీఎఫ్ కన్నా ఇక్కడ ఎక్కువ పర్ఫామ్ చేసే ఛాన్స్ వచ్చింది అనిపించింది. అండ్ షీ డిడ్ గుడ్. సాంగ్స్ గురించి చెప్పాలంటే వైలెంట్ని కామ్ డౌన్ చేయడానికే సాంగ్స్ని యాడ్ చేశారనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేస్తే 15 మినిట్స్లోనే విలన్ ఎవరో తెలిసిపోతుంది. హిట్ 1, హిట్ 2లో మనకి ఎండింగ్లో తెలిసే విలను ఇక్కడ హిట్ 3లో సెకండ్ హాఫ్లోనే ఒక 15-20 మినిట్స్లోనే తెలిసిపోతుంది. ఇంకా అక్కడి నుంచి కంప్లీట్ వైలెంట్. ఇంకా నాని అయితే వైట్ జాకెట్ వేసుకొని ఇంకా అందరినీ చంపేస్తూ ఉంటారు. ఇంకా అంతే మొత్తం బ్లడ్ అంతా అలాగే చూపిస్తూ ఉంటారు. ఆ వైట్ జాకెట్ పైన ఆ బ్లడ్ చూస్తుంటే నాకైతే యానిమల్ మూవీ గుర్తుకొచ్చింది. రణబీర్ కపూర్ వైట్ కుర్తా వేసుకుని నరకటాలు, అదే ఎగ్జాక్ట్లీ నాకు ఆ సీనే గుర్తుకొచ్చేసింది. బ్యాక్గ్రౌండ్లో ఒకటి పంజాబీ సాంగ్ ఒకటే మిస్సింగ్గా ఉండే. అండ్ ఇంకా ఫైనల్ ఎండింగ్కి వచ్చేసేసరికి మన అడివిశేష్ ఎంటర్ అవుతాడు విత్ మ్యాక్స్తోని. ఇంకొక పోలీస్ ఆఫీసర్, కామన్ పోలీస్ ఆఫీసర్, తను హిట్ 1లో ఉన్నారు, హిట్ 2లో ఉన్నారు, ఇక్కడ హిట్ 3లో కూడా తను యాడ్ అయ్యి వచ్చారు. ఇంకా నాకైతే విశ్వసేన్ కూడా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా కంప్లీట్ ఫీలింగ్ వచ్చేది అనిపించింది నాకు. ఓవరాల్గా అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్గా ఎండ్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఎండింగ్లో హిట్ 4 హీరో ఆల్రెడీ మనకు మూవీ రిలీజ్ కాకముందే రివీల్ అయిపోయింది, కార్తిక్ అని. అండ్ అవర్ లోకల్ బాయ్ 2 స్టేట్స్కి, తెలుగు అండ్ తమిళ్ స్టేట్స్కి. తను కామెడీ బాగా చేస్తాడు కాబట్టి కామెడీ విత్ థ్రిల్లర్ తీస్తారా, మరి ఎలా తీస్తారా అనేది మనం హిట్ 4లోనే చూడాలి. నా రికమెండేషన్ అయితే పిల్లలతో నో, ఓటీటీలో కూడా వద్దు, అస్సలు చూడకూడదు. పిల్లలకు కూడా అస్సలు చూపెట్టకండి. ఫుల్ వైలెంట్గా ఉంది మూవీ అయితే. మనకైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.